మోదీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ నరేగా పథకాన్ని విబిజీ రామ్జీ పథకంగా మనం చెప్తా ఉన్నాం. చాలా మంచి మార్పులు తీసుకొచ్చారు. కర్నూలు జిల్లాలో కరువు వస్తుంది, వర్షాలు తగ్గిపోతాయి అన్న సందర్భంలో ఈ పనికి ఆహార పథకాన్ని ఇప్పుడే అనుకున్నాం. మనం ఉన్న కార్డుల కంటే కార్డులు పెంచి ఇవ్వాలని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. దీంతో పాటుగా పని దినాలని కూడా పెంచుతారా అంటే నెలకి ఇన్ని మాత్రమే చేయాలనే పని దినాలు, ఎందుకంటే కూలీ గిట్టుబాటు కావాలి కదా. వాళ్ళు ఇంకా సుగ్గికి పోకుండా వలస పోకుండా ఇక్కడే ఊర్లో బతకాలంటే చాలా కష్టం అవుతుంది. మీరు లిమిటెడ్ పని దినాలు పెడితే కూడా కష్టమే. దాన్ని ఏమన్నా ఎగ్జంప్షన్ ఇచ్చేలాగా కూడా మనం ఆలోచన చేయాలి మేడం. సంవత్సరానికి 125 days అండి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడినప్పుడు ఇంకో పడినప్పుడు పెద్ద వీళ్ళు రారు కూడా పనికి. ఇప్పుడు కరువు వచ్చిన సందర్భంలో ఎక్కువ మంది పనికి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఎక్కువ పని దినాలను వాడుకొని తర్వాత పని దినాలను తగ్గించుకుంటే కూడా సరిపోతుందేమో ఒకసారి అంచనా వేయండి. ఏదో విధంగా మనము వలస పోకుండా రైతుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఏదో విధంగా ఇక్కడే కొంత ఉపాధి కల్పిస్తే, ఇప్పుడు వలస పోతే వాళ్ళకి 500 రూపాయలు గిట్టుబాటు అయింది అనుకుందాం హైదరాబాద్కి పోయి, ఇక్కడ మనమే రోజుకి 312 రూపాయలు ఇస్తే ఇంటి పట్టునే ఉంటారు, ఖర్చులన్నీ తగ్గుతాయి, 300 రూపాయలు సర్దుకుంటారు కూడా 312 రూపాయలతో. కాబట్టి ఈ పని దినాల్ని అంటే సంవత్సరం పొడిగించే పని దినాల్ని వీలైన తొందరగా ఈ కరువు రోజుల్లో పూర్తి చేస్తే తర్వాత రోజులు అవసరమైతే అదనంగా పని దినాల పర్మిషన్ తీసుకోవచ్చు మనం తగ్గుతూ ఉంటుంది.